టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇవాళ అంశాలు ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఏపీ లిక్కర్ రవాణా కేసులో కొనసాగుతున్న విచారణ. కామారెడ్డి కాంగ్రెస్లో రచ్చ. ఏపీలో రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభకు సర్వం సిద్ధం. ఇక ఈ అంశాలపై మరింత సమాచారాన్ని అందించేందుకు హైదరాబాద్ నుంచి హరికృష్ణ, అజీం, గుంటూరు నుంచి రవికృష్ణ, తిరుపతి నుంచి రవివర్మ మా ప్రతినిధులంతా ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ అంశాన్ని మనం చూద్దాం. ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఏపీ సిట్ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమాలపై మరో ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. లిక్కర్ రవాణా టెండర్ల కేటాయింపులో భారీ అవకతవకలు జరిగాయని, వాటి కారణంగా ప్రభుత్వానికి దాదాపు 195 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్తో పాటు ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజ్ కసిరెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలను తనిఖీ చేస్తూ ఉన్నారు. మరోవైపు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తంగా కూడా అంటే గత ప్రభుత్వంలో మద్దతు పాలసీ తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క లిక్కర్కి సంబంధించి రవాణా చేయడానికి అంటే వారికి అనుకూలంగా ఉన్న వారికి అన్ని కూడా టెండర్లు కేటాయించడం, అంతేకాకుండా 13 రూపాయల నుంచి దాన్ని 34 రూపాయలకు ఒక కేసుకు ఇచ్చే విధంగా ఈ యొక్క టెండర్లో వారంతా కూడా వారికి అనుకూలంగా వారికి ఎక్కువగా ఈ యొక్క టెండర్ కేటాయించిందంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క లిక్కర్ రవాణా స్కామ్ పైన ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ వేసిన నేపథ్యంలో సిట్ కేసు విచారించగా ఆ యొక్క ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈరోజు ఈడీ కూడా ఈ యొక్క స్కామ్కి సంబంధించి సోదాలు చేపట్టడం జరిగింది. ఏకకాలంలో దాదాపుగా 15 చోట్ల హైదరాబాద్తో పాటు 15 ప్రాంతాలలో కూడా ఈడీ సోదాలు చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా 195 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు నష్టం చేకూరిందంటూ కూడా ఈడీ తన ఒక ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. ప్రధానంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజ్ కసిరెడ్డి, బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి ఇంట్లో ప్రధానంగా ఈ యొక్క సోదాలు కొనసాగాయి. అంతేకాకుండా మిగతా వారికి సంబంధించి వారి ఇంట్లో కూడా ఈ యొక్క ఈడీ సోదాలు నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజ్ కసిరెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా ఆయన్ని అదుపులోకి తీసుకొని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపుగా 4:30 ప్రాంతం వరకు కూడా ఈ యొక్క ఈడీ విచారణ చేపట్టడం అయితే జరిగింది. కాసేపటి క్రితమే ఈడీ అధికారులు ఈ యొక్క రాజ్ కసిరెడ్డిని నాంపల్లికి సంబంధించిన కోర్టుకు కూడా తీసుకెళ్ళినట్టు అయితే సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా దీంట్లో 195 కోట్ల స్కామ్ జరిగినట్టుగా అయితే ఇప్పటికే సిట్ ఒక కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ యొక్క కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేపట్టడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు హైదరాబాద్, అదేవిధంగా విజయవాడ, తిరుపతి ఈ యొక్క 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 15 చోట్ల ఆ కేసు ఈ యొక్క ఈడీ సోదాలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క కేసు ఆధారంగా దాదాపుగా అంటే మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అదేవిధంగా బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరిగిన నేపథ్యంలో కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.